వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్, వెల్కమ్ టు టీనే న్యూస్. నేను మీ విష్ణు. అరెస్ట్ చేసుకో, భయపడేదే లేదు, ఏం పీక్కుంటావో పీక్కో. ఇదావయ్యా నాకు అర్థం కాదు. సీఎం రేవంత్ రెడ్డి అయినా అని కేటీఆర్ అయినా లేకపోతే ఎవరు ఏ లీడర్ అయినా నాకు అర్థం కాదు. మీరు చట్టసభల్లో ఉండే నాయకులు కదా, చట్టసభలో ప్రజలు మొత్తం మిమ్మల్ని చూస్తారు కదా. ఇలాంటి మాటలు మాట్లాడి ఆయన కూడా పేగుల మెడలు మొత్తం సినిమా హీరోల డైలాగ్స్ మొత్తం ఇవే ఉంటాయి అన్నట్టు. ఇలాంటి పరిస్థితి. అరెస్ట్ చేసుకో, భయపడేదే లేదు, ఏం పీక్కుంటావో పీక్కో. ఎవరిది కుట్ర? నన్ను జైల్లో పెడతావని తెలుసు. అక్రమ కేసులు బనాయింపునకు కుటిల యత్నాలు. జైల్లో పెడితే నా గొంతుక మూగవోదు. బయటకు వచ్చి ప్రజా ఉద్యమం లేవదీస్తా. సీఎం రేవంత్ రెడ్డిపై భారత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు అని చెప్పేసి ఇక్కడ వార్త చూడండి. భయపడేదే లేదు, ఏం పీక్కుంటావో పీక్కో. అరెస్ట్ చేసుకో అని పదే అంటున్నాడు కేటీఆర్. ప్రతిరోజు అదే మాట అంటున్నాడు. ఇప్పటికీ దాదాపు 100 సార్లు అనింటదేమో సార్. ఎందుకంటున్నారో అది ప్రజలకు అర్థం కావట్లేదు. టార్గెట్ ఏంటో నాకు అర్థమవుతలేదు. దాంతోపాటు భయపడేదే లేదు, ఏం పీక్కుంటావో పీక్కో. సార్ మీరు ఇదివరకు ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు కాదు సార్, ఈ మధ్యలో మాట్లాడుతున్నారు. మీతోటి అది కొంచెం బాగాలేదు. ఎందుకంటే మిమ్మల్ని ఇదివరకు ఒకలాగా చూసేది ఇప్పుడు ఒకలాగా చూస్తున్నాం. మీరు ఇప్పుడు నేను TV9 తర్వాత 10 TV వాళ్ళతో కూడా మీరు ఇంటర్వ్యూలో కూడా మాట్లాడింది విన్నాను, చూశాను. అప్పుడు లేకుండ్రు కదా అంటే ఇప్పుడు వీళ్ళకి ఇలాగే చెప్పాలి అని చెప్పేసి అంటున్నారు. కానీ అలా మీరు చెప్తూ ఉండడం మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మీరు ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. ఇంకో విషయం ఏంటంటే క్లారిటీ, మీరు చట్టసభల్లో ఉండేవాళ్ళు సార్. సీఎం రేవంత్ రెడ్డి సార్ అయినా సరే, దాంతోపాటు కేటీఆర్ సార్ అయినా సరే, హరీష్ రావు అయినా సరే, లేకపోతే ఇతర నాయకులు కేసీఆర్ సార్ అయినా ఎవరైనా అని మీరు చట్టసభల్లో ఉండేవాళ్ళు. మీరు తండ్రి స్థానంలో ఉన్నారు ప్రజలందరికీ. సో మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు. మీతోటి బూతులు మాట్లాడేది లెక్కలు ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి గారైనా ఈ మాటలు మాట్లాడొద్దు దయచేసి. పర్సనల్ రిక్వెస్ట్గా చెప్తున్నాం మేము. ఎందుకంటే అవి మీకు కొంచెం తగదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీ లెవెల్ ఏంది, మీ పొజిషన్ ఏంది, మీ స్టేటస్ ఏంది, మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉండదు కదా. మీ ఇబ్బంది ఎంత ఉంటుంది మీరు చూడండి. సో మీరు దయచేసి ఆ మాటలు మాట్లాడదు. ఎందుకంటే కేటీఆర్ ఇన్ని రోజులు ఎప్పుడు మాట్లాడలేదు ఇలాంటి మాటలు, ఇప్పుడు మాట్లాడబట్టిండు. నిన్న 10 TV తోటి ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, ఇవాళ మాటలను బట్టి నేను మాట్లాడాల్సిన పరిస్థితి అబ్బా అని చెప్పేసి అంటున్నాడు. సో దయచేసి మీరు అలాంటి మాటలు మాట్లాడదాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. తమ్ముళ్ళు అల్లుళ్ళ కోసమే రేవంత్ పాలన, తిరుగుబాటుకు ఇది నాంది. రేవంత్ను గద్దె దించేంత వరకు పోరాటం ఆగదు. జైల్లో నరేందర్ రెడ్డిని పరామర్శించిన హరీష్ రావు అని చెప్పేసి ఇక్కడ వార్త. మళ్ళీ ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తారంట దానికి సంబంధించిన. ఇప్పుడు ఉద్యమాలు బయటికి వచ్చే పొజిషన్లో లేవు. ఎందుకంటే దాన్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఓపెన్గా చెప్తున్నాను, క్లారిటీగా చెప్తున్నాను, ఉన్న విషయం సమాజంలో, నేటి తెలంగాణ సమాజంలో జరుగుతున్నది. ఇప్పుడు ఉద్యమం లేవాలంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మీరు ప్రజలను చూసి ఉండాలి. ఇక్కడ మీ కార్యకర్తలను మాత్రం చూడలేదు. వాళ్ళు ఎంత సతమతమయ్యారో, ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత కష్టపడ్డారో. మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టడానికి వాళ్ళు నానా కష్టాలు పడ్డారు, నానా సంకలు నాకిరు, అంత తిప్పల పడ్డారు వాళ్ళు. ఎండలు వానలు కాకుండా ఎంత తిప్పలు పడ్డారు, అంత తిప్పలు పడ్డారు. కానీ వాళ్ళను వాళ్ళు ఇప్పటికీ కనీసం ఇంపార్టెన్స్ ఇప్పటికీ ఇస్తలేరు మీరు. కాబట్టి రాజకీయ మనుగడ అంటే మీరు చూడండి, ఇప్పటికీ మీ కార్యకర్తలు కూడా మీ దగ్గరికి రావాలని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మీ క్యాబినెట్లో ఉన్న సార్ మీరు చూడండి, మీ క్యాబినెట్లో ఉన్న మీ మంత్రులు మీ పక్కన ఉన్నారా? ఇప్పుడు ఇంతకుముందు మీ ఎమ్మెల్యేలు మీ పక్కన ఉన్నారా? మిమ్మల్ని కనీసం చూస్తున్నారా? ఎందుకు చూడండి, మీ పక్కన ఉన్న వాళ్ళు కార్యకర్తలే. ఆ కార్యకర్తలకు కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తలేరు మీరు. దయచేసి ఇప్పటికీ చెప్తున్నాం, మీరు ఉద్యమం స్టార్ట్ చేయాలన్నా అని ఒక్కరితో ఉద్యమం స్టార్ట్ కాదు. మీరు ఒక్కరే ఉద్యమం చేయలేరు. మీ వెనకాల మిమ్మల్ని నమ్మి 100 అడుగులు. ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం మొత్తాన్ని కేసీఆర్ ముందుండి నడిపించిండు. ఆ యొక్క అడుగు అనేది అంత పవర్ఫుల్గా ఉండే. మేము కూడా తెలంగాణలో ఉద్యమంలో ముందరకు వచ్చిన వాళ్ళమే, మేము కూడా పోరాడిన వాళ్ళమే, మేము కూడా కష్టపడిన వాళ్ళమే. ఎందుకంటే అలాంటి కలం మీరు కావాలి అంటే మీ కార్యకర్తలన్నా మీకు సపోర్ట్గా రావాలి. మీరు ఒక్కసారి రండి. ఈ యొక్క జిల్లాల వారీగా, మండలాల వారీగా, బూతుల వారీగా ప్రతి ఒక్క చోట కమిటీలు ఏర్పాటు చేయండి. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, వాళ్ళకు పగ్గాలు అందియండి. వాళ్ళు ప్రభుత్వాన్ని ఎలా నిలదీస్తారో తెలుస్తుంది. నిజమేంటో వాళ్ళు బయటికి చూపిస్తారు.
కానీ ప్రజలు మాత్రం నిజమేంటో అనేది వెతుకుతున్నారు. కానీ దయచేసి ఈ యొక్క ఇప్పుడున్న ఈ యొక్క వికారాబాద్ కేసు అయింది కదా, ఆ విషయంలో కూడా మీరు ఒకసారి ఆలోచన విధానం కూడా శాంతి భద్రతల నేపథ్యంలో ఒక శాంతియుతంగానే పనిచేయండి. శాంతియుతంగానే ఆ విధంగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మీకు విలువలు గౌరవం ఉంటుంది. అంతేగాని ఈ యొక్క దాడులు అవి ఇవి చేసుకుంటే ప్రజలు ఇప్పుడు చూడండి, కేసీఆర్ సార్ మీరు ఇక్కడ ఉన్నారు, హరీష్ రావు సార్ అక్కడ ఉన్నారు, రేవంత్ రెడ్డి సార్ అక్కడ ఉన్నారు, కానీ చాలామంది అరెస్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు మాత్రము ఏమో 3rd డిగ్రీ లేకపోతే ఇది ఇది అని చెప్పేసి కొన్ని బయట కూడా పడుతున్నాయి. కొంతమంది అంటున్నారు వాళ్ళందరినీ కొట్టినాడు. సబితా ఇంద్రారెడ్డి గారు ఆల్రెడీ జైలుకి వెళ్ళి చూశారు కదా, అక్కడ ఉన్న పరిస్థితి కూడా అదే ఉండని చెప్పేసి చెప్తున్నారు కదా. కానీ అమాయకులు బలవుతున్నారు సార్, సామాన్యులు బలవుతున్నారు. మీరందరూ బాగానే ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడేది మాత్రం మీకోసమే సార్. దయచేసి మీరు ఇప్పుడైనా ఆలోచన చేసుకొని ఈ కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు ఉద్యమం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ వస్తారు. ఆ తర్వాత ఎట్లన్నా అవుతుంది, అట్లా ఉండాలి. కానీ ఇలా లేదు చూడండి. దయచేసి బీఆర్ఎస్ పార్టీకి చెప్తున్నాం మేము.